ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతోందా? సీఎం కేసీఆర్ అందుకు తగిన విధంగా పావులు కదుపుతున్నారా? ప్రజా సంక్షేమ పథకాల అమల్లో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారా? ప్రగతి భవన్ వేదికగా కుల మతాల వారీగా వివిధ సంక్షేమ పథకాల రూపకల్పన ఎన్నికల వ్యూహాల్లో భాగమేనా? అటు ప్రతిపక్షాలు కారు స్పీడుకు బ్రేకులు వేయగలరా? కేసీఆర్ అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుపై ప్రత్యేక స్టోరీ. పదబంధాల క్రోడీకరణలో నైపుణ్యం కేసీఆర్ సొంతం. లయతో కూడిన లాజిక్ చెప్పడం ఆయనకే సాధ్యం. గడిచిన 3 ఏళ్లలో కేసీఆర్ తన వాగ్దాటితో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేశారు. సామాజిక వర్గాల వారీగా సమీకరణలు ఇంకెవరికీ సాధ్యం కాదన్న స్థాయిలో చేశారు. ప్రగతి భవనం స్వర్గ ద్వారాలను తలపించిందని నేతలే కాదు ప్రేక్షకులు సైతం బాహాటంగానే చెప్పారు. అద్భుతః అన్న రీతిలో సాగిన సామూహిక వాగ్దాన గానంలో అసలు సాధ్యాసాధ్యాలేంటి? నిజంగానే అన్ని గొర్రెలు మేకలు పంచడం సాధ్యమా అని ఎవరూ అనలేదు. అసలు ఆ అనుమానం రావడమే నేరంగా చూసిన సందర్భాలు లేకపోలేదు. కేసీఆర్ ఇచ్చిన సబ్సిడీ గొర్రెలు తాజాగా మార్కెట్లో దర్శనమిచ్చే వరకు ఏలిన వారి ఆచరణపై ఎవరికీ అనుమానం రాలేదు. ఆ మధ్య చేపపిల్లల కుంభకోణం ఉండనే ఉంది. వాగ్దాన పరిభాషపై ఉన్న శ్రద్ధ పథకాల రూపకల్పనలో లేదనే విషయం సబ్సిడీ గొర్రెలు కబేలాల్లో దర్శనమిచ్చే వరకు ఎవరికీ కలగలేదు. నేను నిండు మనసుతోని కొమరేలి మల్లన్నకు కడుపు నిండా దండం పెట్టి చెప్తున్న ఈ మాట. 100కు 100% 25,000 కోట్ల రూపాయల సంపదను మా తెలంగాణ యాదవులు సృష్టించబోతా ఉన్నారని చెప్పి ఈరోజు చెప్తా ఉన్న కొండపాకలో 2.5 సంవత్సరాలు గడిచే నాటికి తెలంగాణ యాదవుల దగ్గరనే 25,000 కోట్ల రూపాయలుంటాయి. గెలుపు సునాయసమైనప్పుడు ఇంత ఆయాసం ఎందుకు? అంతా మనదే అనుకున్నప్పుడు ఆవేశం ఎందుకు? తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం చూస్తుంటే ఈ అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కిక్కిరిసిన ప్రగతి భవనపు దారులను చూస్తే కారు గెలుపు కొంచెం కష్టంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఫిరాయింపుల వల్ల ఆశావహుల జాబితా భారీగా పెరిగిందని టీఆర్ఎస్ నేతలు టీవీ ఛానళ్లలో బాహాటంగానే చెబుతున్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవడం దాదాపు అసాధ్యమని టీఆర్ఎస్ అంతర్గత సర్వేలు తేల్చాయని పత్రికలు పతాక శీర్షికలో కథనాలు రాశాయి. 2014 ఎన్నికలు గుణాత్మకంగానే వేరని, తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లో ప్రజలు ఓటర్లుగా కాక తెలంగాణవాదులుగా ఆలోచించే అవకాశం ఉండడంతో గెలుపు సాధ్యమైందనేది ఒక అంచనా. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఫక్తు ఓటరుగా ఆలోచిస్తే వచ్చే ఫలితాలేంటి అనే విషయంలో అంతటా అనిశ్చితి నెలకొందని రాజకీయ విశ్లేషకుల భావన. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు కేసీఆర్ వ్యూహం ముందు నీరసపడి కూర్చోవడం తప్ప ప్రతి వ్యూహం రచించలేకపోతున్నారనేది అంతటా వినిపిస్తున్న వార్త. ఆ మధ్య అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో కల్పించారు. అయితే అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తోందా అంటే అలాంటిదేమీ లేదని పరిశీలకులు అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ అమిత్ షాలు భ్రమిత్ షాలు ఇక్కడికొచ్చి నల్లగొండ శివరస్తల పాములాట పెట్టి మా ఇష్టం వచ్చిన డామ్ డీమ్ టకారం అంటే నడుస్తుందా? ఇట్లా మంది చాలా మంది భ్రమిత్ చూసిన కేసీఆర్ అట్టెట్లయితే కేసీఆర్ ను గద్దె దింపుతామని పదే పదే చెప్పే కాంగ్రెస్ పార్టీ నేతలు అందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తారా అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రేవంత్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పుంజుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. తెలంగాణ టీడీపీ నేతలు మొన్నటిదాకా కేసీఆర్ సర్కార్పై విమర్శలు గుప్పించి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ స్వరం తగ్గించారనేది సర్వత్రా వెలువడుతున్న అభిప్రాయం. రైట్, మొత్తానికి బ్యాటిల్ గ్రౌండ్ కి సమాయత్తమవుతున్నట్టుగా కనబడుతోంది. 2 రాష్ట్రాల్లోనూ ఇటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. 2 రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ముందస్తుకు సంకేతాలు వెలువరిస్తున్న సందర్భంలో ఇదే అంశం గురించి విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు విక్రమ్ గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. నమస్కారం విక్రమ్ గారు.
హలో. రైట్, మొత్తంగా చూస్తే బ్యాటిల్ గ్రౌండ్ కు సమాయత్తమవుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. క్రైస్తవులకు కొత్త ప్రపంచం చూపిస్తామంటూ, అటు ముస్లింలకు కూడా రిజర్వేషన్ల పెంపు చేస్తామంటూ ఓవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రకటనలు చేయడం, కులాల వారీగా ప్రగతి భవనానికి పిలుచుకొని వారికి తాయిలాలు ప్రకటించడం అంటారా, కొత్త పథకాలు ప్రకటించడం అంటారా, అనేక ప్రయత్నాలైతే ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి మొదలు పెట్టింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా అదే రీతిలో ముందుకు సాగుతున్నట్టుగా కనబడుతోంది. ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర జరుగుతూ మొత్తంగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూ నడుస్తున్న సందర్భంలోనే ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్న సందర్భం. ఇక ఎన్నికల సంవత్సరం వచ్చిందేమో అన్న కోణంలో చర్చ నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ అంశం గురించి విశ్లేషించడానికి మనకు విక్రమ్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం విక్రమ్ గారు. విక్రమ్ గారు, రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీల అధినేతలు ముందస్తుకు సంకేతాలు ఇస్తున్నారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న విషయాన్ని దాదాపుగా బహిరంగంగా చెప్పకపోయినా లోపల శ్రేణులకు మాత్రం ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఎందుకు ముందస్తుకు అధికార పార్టీలు మొగ్గు చూపుతున్నాయి? ప్రభుత్వ వ్యతిరేకతను ఎక్కువగా పెంచుకోకుండా ముందుగానే ఎన్నికలకు వెళ్లడం అధికార పార్టీలకు లబ్ధి చేకూరుస్తుందన్న భావనేనా? అంటే తెలంగాణ వరకు చూస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి వాళ్ళకి కొంత అనుకూలత ఉందండి. బట్ ఆంధ్రప్రదేశ్ కి వస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్తారనేటువంటిది నేనైతే అనుకోవటం లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఎందుకంటే ప్రజలకు నెరవేర్చాల్సినటువంటి హామీలు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని కూడా ఇంకా టేక్ ఆఫ్ కాలేదు నిర్మాణం. కాబట్టి ఇంకా కొన్ని అంటే యువతకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ఏవైతే ప్రామిసెస్ 2014లో చేశారో అవి నెరవేర్చాల్సిన అవసరం అయితే ఉన్నది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ కానివ్వండి, ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడ. ఇక్కడ ఏంటంటే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ అనుకూలత ఉన్నది. ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ పెడితే పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుంది, దాదాపుగా 100 సీట్లు మనకు వస్తాయి, లేకపోతే 95 సీట్లు వస్తాయి అనేటువంటి లెక్కల్లో అధికార పార్టీ ఉంది. మరోవైపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అంటే ఆన్ పేపర్ కొంత బలంగా కనిపించినప్పటికీ కూడా ఎన్నికలకి సమాయత్తం అయ్యి గెలుపొందే అంత బలం ఇంకా పుంజుకునే పరిస్థితి అయితే ఇంకా రాలేదు తెలంగాణలో కూడా. కాబట్టి ఈ అనుకూలతని ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇంకా టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు అంటే మన కోదండరామ్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఒక సవాలు విసిరేటువంటి పరిస్థితి రూపుదిద్దుకోక ముందే, అది క్రిస్టలైజ్ కాకముందే ఈ ముందుగానే ఎన్నికలకు వెళ్ళిపోతే మనకి కొంత అనుకూలత వస్తుంది అనేటువంటిది అయితే టీఆర్ఎస్ శ్రేణులో ఉంది. కాబట్టి దాదాపుగా వాళ్ళు 2-3 అంటే కేజీ టు పీజీ లాంటి 2-3 ఇష్యూస్ తప్పించి చాలా వరకు కూడా పథకాలను అమలు చేసి కొంత అంటే కుల సంఘాలను కానివ్వండి, కొన్ని వర్గాలను కానీ ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మీరు కూడా చూపించారు ఇట్లాగా. కాబట్టి వాళ్ళకి కొంత అనుకూలత ఉంది తెలంగాణలో అధికార పార్టీకి. బట్ వేరే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో అక్కడ అసలు ప్రతిపక్షం కూడా ఇంకా పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోయినప్పటికీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రాతిపదిక వాళ్ళు అంటే ప్రజలకి ఏది చూపించి ముందుకెళ్తారు అనేటువంటిది అయితే మనం చెప్పడం కష్టం అన్నమాట అక్కడ. అంటే అక్కడ ప్రతిపక్షం ఇంకా ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం ఇంకా కొంత బలహీనంగానే ఉంది వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు చాలా మంది వెళ్ళిపోవటం కానివ్వండి, ఇవన్నీ చాలా కొంత వాళ్ళకి సెట్ బ్యాక్ జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి అనుకూలత ఉన్నది డెఫినెట్ గా. కానీ ఇంత ముందస్తుగా వెళ్తే మాత్రం ప్రజలకి సరైనటువంటి వాళ్ళు ఒక ఎందుకు ముందస్తుగా వెళ్తున్నాం అని చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు అంత సాహసం చేస్తారని నేను అనుకోను. పైగా వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ వేరు అక్కడ వేరు. అక్కడ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి భాగస్వామి పార్టీతో కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు అన్నట్టుగా జమిలీ ఎలక్షన్స్ జరిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు వెళ్తే తెలుగుదేశం ఆటోమేటిక్ వెళ్తుంది. బట్ ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఆన్ హిజ్ ఓన్ ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, విక్రమ్ గారు అధికార పార్టీ ముఖ్యంగా టీఆర్ఎస్ గురించే మాట్లాడాలంటే తెలంగాణలో మీరు అన్నట్టుగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందన్న భావనతో వెళ్తుండొచ్చు అని మీరు అన్నారు ముందస్తు ఎన్నికలకి. అయితే
ప్రతిపక్షాల బలహీనతే టిఆర్ఎస్ బలంగా కనబడుతోందా? టిఆర్ఎస్ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆశావహులు ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల ద్వారా కావచ్చు, ఇంకా పార్టీల నుంచి ఈ టిఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళు అకామిడేట్ చేసే విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టుగా కూడా అనిపిస్తోంది. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అంటే కేవలం ప్రతిపక్షాల బలహీనతే కాకుండా ప్రభుత్వం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టడం వల్లనే ఈ రోజు మనం చూస్తున్నామండి. బీజేపీలో కూడా కేంద్ర మంత్రులు చాలా మంది వచ్చి ఇక్కడ పథకాలని వాళ్ళు ప్రశంసిస్తుంటే ఇక్కడ స్థానిక బీజేపీ నేతలు వాళ్ళు అభ్యంతరం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏంటంటే ఎంత అవునన్నా కాదన్నా కూడా ఇవాళ కొన్ని ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఉన్నాయో చాలా వరకు అంటే పూర్తి స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకోలేకపోవచ్చు, కానీ చాలా వరకు కూడా కొంతవరకు ప్రజలు సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నదండి. కాబట్టి వాళ్ళకి అదనంగా చేకూర్చేది ప్రతిపక్షాలు సన్నద్ధంగా లేకపోవడం అనేది. అంటే కేవలం ప్రతిపక్షాల అనైక్యతని ప్రతిపక్షాల బలహీనతనే ఆధారంగా చేసుకొని కేసీఆర్ టీఆర్ఎస్ బలంగా ఉందని అనడానికి లేదు. ప్రభుత్వం అనేక స్కీమ్స్ ప్రవేశపెట్టింది, చాలా వర్గాలను సంతృప్తిపరిచే స్థాయిలో అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అయితే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం చెప్పారు అనేది పక్కన పెడితే ఇప్పుడు చేస్తున్నటువంటి చాలా వరకు ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా అభినందిస్తూ 24 గంటల కరెంటు వల్ల మెట్ట రైతులు బాగా ప్రయోజనం పొందుతారు అనేటువంటిది కూడా చెప్పారు. అదేవిధంగా అనేక కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారి పట్ల పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది ప్రజలకి కొంత. అది ప్రతిపక్షాల్లో అది కనబడతల ఎవరు నాయకుడు అనేటువంటిది లేదు కాబట్టి, ఫేస్ ఆఫ్ ది పార్టీ అనేటువంటిది లేదు కాబట్టి ప్రతిపక్షాలకి అది కూడా కలిసి వచ్చే అంశం. అది మీరు అన్నట్టుగా విక్రమ్ గారు ఒక దేశవ్యాప్తంగా ఉన్న ఒక పిక్చర్ ని అనలైజ్ చేయగలుగుతారు. ముఖ్యంగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లకి డిసెంబర్ అండ్ జనవరిలోనే ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. అప్పటికి టైం ముగిసిపోతుంది కాబట్టి ఇక మిగతా ప్రాంతాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఇవన్నిటికీ కూడా ఏప్రిల్ టు జూన్ మధ్యలో జరగాలి. వీటిని ముందస్తుకు చేయగలిగితే కనుక ఈ రాష్ట్రాల్లో మొత్తం దేశవ్యాప్తంగా మనం లెక్క వేసుకుంటే కనుక ఆ రాష్ట్రాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుంది బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య? అంటే బీజేపీ ఒక దశలో అన్ని రాష్ట్రాలకి కలిసి ఎన్నికలు పెట్టాలనేటువంటి ప్రతిపాదన చేసినప్పటికీ మనం చూసామండి. అంటే దాదాపు ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఇంకొక 4-5 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రీసెంట్ గానే ఎలక్షన్స్ వెళ్ళాయి. అవుట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల్లో 19 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి దాదాపుగా. కాబట్టి అందులో మీకు 6 నెలలు లేకపోతే ఏడాది, ఇప్పుడు బీహార్ కానివ్వండి, యూపీ కానివ్వండి, పెద్ద రాష్ట్రాలను చూసుకుంటే ఈవెన్ మీకు తమిళనాడు కూడా 1 ఇయర్ జస్ట్ 3 months అవుతున్నది. కాబట్టి ఇవన్నీ ఒకేసారి మళ్ళీ తిరిగి పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు ఈ రాష్ట్రాలని వెళ్తాయి అనేటువంటిది మనం అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. తర్వాత మీరు ఇప్పుడు చెప్పినట్టుగా సిక్కిం ఇవన్నీ చిన్న రాష్ట్రాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని ముందుగా జరిపినా తర్వాత జరిపినా కూడా వాటికి చెప్పుకోదగ్గ స్థాయిలో పార్లమెంట్ స్థానాలు లేవు. ఇవాళ ఏంటంటే బీజేపీకి కావాల్సింది పార్లమెంటు సీట్స్, లోక్సభ సీట్స్. కాబట్టి లోక్సభ సీట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు. కాబట్టి 4 స్థానాలు 5 స్థానాలు ఉన్న రాష్ట్రాలు పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందస్తుగా మళ్ళీ ఈ రాష్ట్రాలన్నింటికి తీసుకెళ్లి జమిలీగా ఎన్నికలు పెడతారనేటువంటిది మనం అయితే అది నేను అనుకోవటం రూల్డ్ అవుట్ అనుకుంటాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు మీ విశ్లేషణ